శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అక్షర విద్యయందు అక్షరము ప్రాణి సృష్టికి కారణమని చెప్పబడినందువలన అక్షర విద్యయందు పేర్కొనబడిన అక్షరము పరబ్రహ్మమే అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం. అవ్యక్తమైన ఆత్మయందు ఆసక్తి కలవారు అధికముగా కష్టపడవలసి ఉండును. దేహాత్మాభిమానము కలవారికి అవ్యక్తమందు మనోవృత్తి చాలా కష్టముగా నిలుచును. అవ్యక్తము గురించి చింతించు వారికి అధిక క్లేశము కలుగును. దేహమున ఆత్మాభిమానము కలవారికి అవ్యక్త విషయమున మనోవృత్తి చాలా కష్టముతో ఏర్పడును. దేహాభిమానము కలవారు దేహమునే ఆత్మగా భావింతురు. భగవంతం ఉపాసీనానాం యుక్తతమత్వం సువ్యక్తమః. పరమాత్మను ఉపాసించువారు యుక్తతములని పేర్కొనుచున్నారు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అర్జున, సమస్త కర్మల ఫలమును నాకే సమర్పించుచు మత్పరాయణులై అనన్య భక్తిచే నన్ను ధ్యానించుచు ఉపాసన చేయు నా భక్తులను మృత్యురూపమైన సంసార సాగరము నుండి ఉద్ధరింతును. కొందరు శరీర పోషణకు ఉపయోగించు తినుట మొదలైన లౌకిక కర్మలను యాగము, దానము, హోమము మొదలగు వైదిక కర్మలను సంపూర్ణముగా ఆధ్యాత్మ భావనచే నాకు సమర్పించుచు నేను మాత్రమే పొందదగిన వాడనని ప్రాప్యుడనని భావించుచు అనన్యమైన భక్తి యోగము చేత నన్నే ధ్యానించుచు ఉపాసన చేయుదురు. అనగా నాకు చాలా ఇష్టమైన ధ్యానము, అర్చన, ప్రణామము, స్తుతి మొదలైన క్రియలు చేయుచు నన్ను ఉపాసింతురని భావము. అట్టి భక్తులను మత్ప్రాప్తిని కలిగించని మృత్యురూపమైన సంసార సాగరము నుండి వెంటనే ఉద్ధరింతును. నాయందు మనస్సు లగ్నము చేసి బుద్ధిని ఉంచినచో తరువాతి కాలమున నాయందే ఉందువు. దీనియందు సందేహమేమీ లేదు. అన్నింటికంటే గొప్ప పురుషార్థము కావున సులభముగా త్వరగా కూడా లభించుచున్నందువలన నాయందు మనస్సును లగ్నము చేయుము. అట్లే నేనే పరమ ప్రాప్యుడనని నిశ్చయించుకొమ్ము. ఇట్లు నిశ్చయించుకొని నాయందు మనస్సును లగ్నము చేసినచో నాయందే ఉండెదవు. అధచిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. అర్జున, నాయందు మనస్సు స్థిరముగా ఉంచలేకపోయినచో అభ్యాసము చేతనైనను మనస్సును స్థిరపరచుకుని నన్ను పొందుటకు ప్రయత్నించుము. నాయందు మనస్సును వెంటనే లగ్నము చెయ్యలేకపోయినచో అభ్యాసము చేత నన్ను పొందుటకు ప్రయత్నించుము. అనగా స్వాభావికము, అంతులేనిది, అతిశయమైన సౌందర్యము, సౌశీల్యము, సౌహార్దము, వాత్సల్యము, కరుణ, మాధుర్యము, గాంభీర్యము, ఔదార్యము, శౌర్యము, వీర్యము, పరాక్రమము, సర్వజ్ఞత్వము, సత్యకామత్వము, సత్య సంకల్పము, సర్వకారణత్వము మొదలైన అసంఖ్యేయ కళ్యాణ గుణములు కలవాడను. సమస్తమైన అవగుణములు లేనివాడను అయిన నాయందు అత్యధికమైన భక్తి కల స్మృతిని అభ్యాసము చేయుచు స్థిరచిత్తము కలిగి నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాసే అప్యసమర్థో అసి
మత్కర్మ పరమో భవ. మదర్థమపి కర్మాణి కుర్వాన్ సిద్ధిమవాప్స్యసి. నీకు అభ్యాసము చేయుటకు కూడా వీలు కానిచో నాకు సంబంధించిన కర్మలను శ్రద్ధతో చేయుము. ఇట్లు నా గురించి కర్మలను ఆచరించినను సిద్ధిని తప్పక పొందగలవు. నిరతిశయ ప్రేమ గర్భస్మృతిని అభ్యసించుటయందు సమర్థుడవైనచో నాకు సంబంధించిన కర్మలైన ఆలయ నిర్మాణము, పూతోటలు పెంచుట, దీపములు పెట్టుట, ఆలయమును ఊడ్చుట, ఆలయమున నీళ్లు చల్లుట, అలుకుట, పువ్వులు తెచ్చుట, పూజించుట, అంగరాగము, గంధాదులు అలదుట, నామకీర్తనము, ప్రదక్షిణము చేయుట, నమస్కరించుట, స్తోత్రములు చదువుట మొదలైన వాటినైనను ఆచరింపుము. ఈ కర్మలన్నీ నాకు చాలా ఇష్టమైన ఇటువంటి కర్మలను నా గురించి ఆచరించుచున్నచో అభ్యాసం వలన ఏర్పడు స్థిరచిత్తము లభించును. కావున నన్ను పొందుట అను సిద్ధి నీకు లభించును. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి.